హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా కాకరకాయ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చండి. బాగా సన్నగా కట్ చేసుకొని కాకరకాయలని ఉప్పు పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలండి. బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. బాగా అక్కడంతా చేదంతా ఊరిపోతుందండి. అంతా ముక్కల్లోకి పసుపు అన్నీ ఉప్పు వెళ్ళడం వల్ల ఆ చేదంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత బాగా వాటిని కడుక్కోవాలండి. నీట్గా ఇట్లా పిండినట్టుగా పిండేసి ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా తీసి పెట్టుకోవాలి. మొత్తం పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా విత్తనాలంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరండి. మా ఇంట్లో వాళ్ళు అయితే విత్తనాలతో పాటు తింటారండి. అందుకని నేను విత్తనాలన్నీ వేరేసుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళు తినరు అనుకుంటే విత్తనాలతో పాటు పడేయచ్చండి. చూడండి, మళ్ళీ ఒకసారి వాటిని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న నలకలు ఉంటాయండి. కట్ చేసినప్పుడు ఆ నలకలు అట్లాగే వేయడం వల్ల బాండిల్లో మాడిపోతుందండి. నేనైతే ముందుగా ఆయిల్ అయితే వేయనండి బాండిట్లో. ముందుగా కాకరకాయలు వేసేసి కొద్దిసేపు స్టవ్ వెలిగించేసి కొద్దిసేపు ఆ వాటర్ అంతా పోయిందాకా చేత్తో అట్లా అంతా తిరిగేస్తానండి. అవి మీరు కాలుతుంది అనుకుంటే చలాకు తీసుకొని చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే వాటర్ అంతా పోతుంది, ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. కసకస అనకుండా ఉంటుందండి ముక్క. అందుకని నేను ఇలా ఫస్ట్ ఇలా చేస్తానండి. చూడండి, మీకు అలవాటు లేకపోతే మీరు గంటిగానే అట్లా పెట్టేసుకొని చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది. అప్పుడు దాకా ఇట్లా కొంచెం అప్పుడప్పుడు తిరిగేస్తుండాలండి. ఇలా చేసేటప్పుడు అంతా సిమ్లో పెట్టుకోవాలి. మనం దగ్గర ఉన్నాము అనుకుంటేనే హైలో పెట్టుకోవాలండి. మనం ఇంకేదైనా పని చేసుకోవాలి అనుకుంటే మాత్రం సిమ్లో పెట్టేసుకోవచ్చు కొద్దిసేపు. చూడండి, ఇది వాల్ పేపర్ అండి. ఇది మీషోలో బుక్ చేసాము. ఆయిల్ మరకలు అవి అంటుకుంటే ఈజీగా తుడిచేసుకోవచ్చండి. మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. కాకరకాయకి కాంబినేషన్గా పప్పు చేస్తున్నానండి. బాగుంటుంది వీటన్నిటికి కాంబినేషను. మసాలా అయితే నేను ఏమేనండి, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొంచెం శనగలు అయితే వేస్తానండి. ఈ 3 వేసుకున్నా బాగుంటుంది. కొంతమంది ధనియాల పొడి అవి ఇవి కూడా వేస్తారు. నేనైతే ఇంతవరకు అయితే వేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అక్కడక్కడ ముక్క కానీ మనకి ఇట్లా పచ్చిగా తగిలిందంటే అవన్నీ తిరిగేసుకోవాలి. మళ్ళా కొంచెం ఇట్లా ఒత్తినట్టుగా చేయాలి గంటితో. కొద్దిగా వాటర్ కూడా పోతుందండి. ఈ లోపలైతే మసాలా రెడీ చేసేసుకోవాలండి. మిక్సీకి వేసేసుకొని ఇవి వేగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనము ఇవన్నీ మిక్సీకి అయితే వేసేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే మరీ సిమ్లో పెట్టొద్దండి. మరీ మెత్తగా అయిపోద్ది ముక్క. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మరి హైలో పెడితే మాడిపోద్ది, మరీ సిమ్లో పెడితే గుజ్జుగా ఇట్లా మెత్తగా అయిపోతుందండి. అందుకని మీడియంలోనే పెట్టుకొని కలిపెడతా అక్కడే ఉండాలండి. ఇట్లా ఫ్రైలు చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ చిన్న చిన్న ముక్కలు కానీ వేస్తే అవి మాడిపోతాయండి. పప్పు చూడండి, పప్పు కూడా అయిపోయింది. 2 చేస్తానే నేను మళ్ళీ మిక్సీకి అన్నీ వేసేసుకున్నాను. చూడండి, తాలింపు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా వేసుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. అన్నంలో కూడా కలుపుకొని తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. మీ ఇష్టం అది. చూడండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు. మరీ మసాలాలు అవి ఇవి ధనియాలు అవి అన్నీ వేసి చేసుకోవచ్చు. అవి ఇంకొక వీడియోలో చెప్తాను. చూసారు కదా ఫ్లేవర్ ఎలా ఉందో, చాలా చక్కగా ఉంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.